హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్లో మరో కొత్త సిరీస్ ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్. ఈ 4 ఎపిసోడ్లతో సాగిన డాక్యుమెంటరీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇంద్రాణి ముఖర్జీ చేతిలో రూపాయి కూడా లేకుండా బాంబే వచ్చి ఐఎన్ఎక్స్ లాంటి ఒక మీడియాకి హెడ్గా మారిన ఇంద్రాణి ముఖర్జీ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం, ఆ 3 పెళ్లిళ్ళని నిలుపుకోవడం కోసం తనకు పుట్టిన తొలి సంతానాన్ని అమ్మాని పిలవద్దని కోరడం, ఆ తర్వాత అనూహ్య మలుపులు తిరిగిన ఆమె జీవితం జైలు పాలవడం, 6.5 ఏళ్ల తర్వాత బెయిల్ తీసుకొని బయటికి రావడం, ఇదే ఈ 4 ఎపిసోడ్లోనే చూపిస్తారు. అసలు ఇంద్రాణి ముఖర్జీ లాంటి స్త్రీ, అందరినీ ఆకట్టుకునే స్త్రీ ఎందుకు జైలు పాలవ్వింది? తన కూతుర్ని చెల్లిగా అందరికీ పరిచయం చేసి తన 3వ భర్త కొడుకు తన కూతుర్నే ప్రేమిస్తూ ఉంటే ఆమె ఎందుకు ఒప్పుకోలేదు? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు మెదులుతాయి ఈ 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత. ఒకవైపు ఇంద్రాణి ముఖర్జీ సొంతగా తను చెబుతూ ఉంటుంది తన జీవితం ఎలాంటిది, తన పిల్లలే తన జీవితం అని. కానీ ఆమె పిల్లలు రివర్స్లో ఆమె మాకు తల్లిగా ఇష్టం లేదు, ఆమె మాకు తల్లిగా చేసిందంతా ద్రోహం అని చెప్తూ ఉంటారు. ఇంద్రాణి ముఖర్జీ పీటర్కి పుట్టిన పాప తన తోబుట్టువుల గురించి తెలుసుకున్న విషయం ఆమె ఆశ్చర్యపోతూ చెప్తూ ఉంటుంది. అలాగే ఇంద్రాణి ముఖర్జీ మొదటి భర్తకు పుట్టిన పిల్లోడు ఇప్పుడు ఎదిగిపోయాడు అనుకోండి, అతను కూడా చెప్తూ ఉంటాడు తన తల్లే అతన్ని పిచ్చాసుపత్రి పాలు చేసిందని. ఎందుకు పిచ్చాసుపత్రి పాలు చేసింది అన్నది చూపిస్తున్నప్పుడు మనకి ఏది నమ్మాలో అర్థం కాదు. ఇటు తల్లి చెప్పింది నమ్మాలా, పిల్లలు చెప్పింది నమ్మాలా? ఈ 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత ఇంద్రాణి తన కూతుర్ని చంపిన హత్య కేసులో బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది. ఆమె ఇంకా బతికే ఉందని, ఫారెన్లో చదువుకుంటుందని ఇంద్రాణి చెప్పడం హైలైట్ అనిపిస్తుంది. ఈ 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, ఇంద్రాణి విజయాన్ని ఆస్వాదించలేని ఎవరో కావాలని కుట్ర పన్ని ఆమెను ఇరికించారనిపిస్తుంది. వాళ్ళు నిజంగా ఇరికిస్తే మరి ఇంద్రాణి కూతురు అసలు ఎక్కడుంది? ఆమె ఎందుకు బయటకు రావట్లేదు? ఇక మూడోది, పోలీసులు ఎంత అత్యుత్సాహం చూపిస్తూ ఇంద్రాణి ముఖర్జీని ఎందుకు అరెస్ట్ చేశారు? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అయినా సరే డిఎన్ఏ మ్యాచ్ని ఎగ్జాక్ట్గా చూపించారా? ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఈ 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత. కానీ ఒక తల్లిగా ఇంద్రాణి ముఖర్జీ మొహంలో ఎక్కడా కూడా ఆమె తప్పు చేశాను, మర్డర్ చేశాను అన్న భావన కనపడదు ఈ 4 ఎపిసోడ్లలో. కానీ ఆమె కొడుకు చెప్పింది వింటే ఇంద్రాణి ముఖర్జీ ఇంత దారుణమైన తల్లి అనిపిస్తుంది. నాకైతే ఇటువంటి జిగ్సా పజిల్ లాంటి కేసు నేను ఎప్పుడూ చూడలేదు. మీకేమనిపిస్తుంది? ఇంద్రాణి ముఖర్జీ చంపిందా లేదా? ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కేసుని ఇంచుమించు మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. క్లైమాక్స్లో ఇంద్రాణి ముఖర్జీ ఇచ్చిన ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఈ కేసులో జైలుకు వెళ్ళిన 4గురిలో ఒక్క ఇంద్రాణి ముఖర్జీ తప్ప మిగిలిన ఎవరో కూడా ఈ డాక్యుమెంటరీలో నటించడానికి ఇష్టపడకపోవడం విశేషం. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?